వేస్ట్ బ్రో. దేనికి బ్రో? ఏం లేదు స్టోరీ, ఏం లేదు బొచ్చలేదు. చెప్పండి ఎలా యావరేజ్ బ్రో. దేనికి బ్రో? అది అవసరం దేనికి? అది అంత ఇది లేదు, స్టోరీ లేదు అంత. మంచి సెన్సేషనల్ డైరెక్టర్ ఆయన షారుఖ్ ఖాన్ ఉంది అయినా కూడా కొంచెం ఇది ఒకసారి చూడొచ్చా? చూడొచ్చు. అంటే ఏదో పంజాబీ బ్యాక్ డ్రాప్ ఎక్కువ ఉందంట. పంజాబీ ఉంది సార్, ఎక్కువ ఉంది. దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది, కొంచెం బోరే. ఫిలిం అయితే ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ బాగుంది, సెకండ్ హాఫ్ వచ్చేందుకు ఫుల్ ఎమోషన్స్. అంటే మనం సూపర్ హిట్ అని చెప్పలేము, ఎందుకంటే స్లోగా పోతుంది మూవీ, వెరీ స్లోగా పోతుంది. అంటే షారుఖ్ ఖాన్ యాక్టింగ్ మట్టుకు ఆసం అండి. మూవీ ఎక్సలెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ క్లైమాక్స్ వచ్చేంత వరకు మాకు అర్థం కాలేదు. సో ఏంటిది జర్నీస్ ఇట్లే లండన్కి ఇక్కడ ఇండియా అని చెప్పి మేము అనుకున్నాం. కానీ లాస్ట్లో మాకు అర్థమైంది ఏమంటే, సో ఎక్కువ మంది ఇలా పూర్ పీపుల్స్ ఎవరైతే బయట విదేశాలకి వెళ్ళలేని పరిస్థితుల్లో దొంగదారిలో వెళ్ళడం, ప్రాణాల మీదకి తెచ్చుకోవడం, సో ఎంత కష్టమైంది బయట మన దేశం నుంచి వేరే విదేశాలకి ఒక మధ్యతరగతి కానీ ఒక పేదవాళ్ళు కానీ అలాంటి కంట్రీస్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది పడాలనే పరిస్థితి ఇక్కడ ఉంది. దాని మీద ఉంది సినిమా. సో దాని మీద ఉంది కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బోర్గా అనిపించింది. సో రాను క్లైమాక్స్ వరకు వచ్చేసరికి సూపర్ మూవీ, ఎక్సలెంట్ అనిపించింది. సూపర్గా ఉంది. చూద్దాం హ్యాపీగా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. మూవీ ఎక్సలెంట్గా ఉంది సార్. 5 మూవీ అయితే బాగుంది బ్రో. మూవీ సెంటిమెంట్ మూవీ. రాజ్ కుమార్ హిరాని తన నెక్స్ట్ మూవీ వచ్చింది కదా డంకి, మళ్ళీ మమ్మల్ని ఏడిపించేశాడు. తన మూవీ స్టాండ్ బై స్టాండ్ పెంచుకుంటూ పోతున్నాడు. ఇక రాజ్ కుమార్ డైరెక్షన్ మనకు తెలుసు, సూపర్ చేసిండాడు. ఇంకా షారూఖ్ ఖాన్ తోడైనాడు. యాక్టింగ్ అయితే చించేసినాడు, అసలు ఏడిపించేసినాడు. సెకండ్ పార్ట్లో అయితే డైరెక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాము. అవునవును, ఇది సూపర్గా ఉంది. అసలు ఒక్కొక్క సీన్ ఒక ఏమంటారు దాన్ని తీసిండే విధానం మస్తుగా తీసిండాడు, ఏడ్పించేసిండాడు. షారుఖ్ ఖాన్ గారికి మళ్ళీ బ్లాక్ బస్టర్ పడింది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ పడుతుంది హిందీలో. అంటే జవాను పఠాన్ వచ్చే రీసెంట్ గా, దాని మించి ఉంటుంది. అది మాస్ ఇమేజ్ ఉన్న సినిమాలో ఇది ఎలా యాక్షన్ లేదు కదా. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా, ప్రతి ఒక్కరు పోయి చూస్తారు. దానికన్నా ఈ సినిమా చాలా బాగుంటుంది, ఫ్యామిలీ అంతా చూసే విధంగా ఉంటుంది. ఎక్కడెక్కడికో వెళ్ళి బతుకుతూ ఉంటారు, ఇక్కడ బతకలేక. దానివల్ల తీశాడు సినిమా. ఎందుకు ఊరే యూకేకి పోతారు, సౌదీకి పోతారు, ఇక్కడెక్కడికి ఎందుకు కష్టాలు పడతారు, ఎందుకు రానని చూపించాడు. ఇక్కడే ప్రశాంతంగా బతకండి. ఇండియాలో ఒక బిట్ ఉన్నది, ఏమి అది మటుకు సూపర్గా ఉందండి. ఒక సీను అది నీకు ఇండియా తరిమేసిందని చెప్తే నిన్ను ఇక్కడ ఉండిస్తామని చెప్తానండి. దానికి ఎక్కడ పోయినా ఒప్పుకోడు. అది ఎస్ఆర్కే మటుకు అది సూపర్గా ఎమోషన్ టచ్ చేశాడు.